తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారి ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో కృష్ణా జలాలపై తెలంగాణ అసెంబ్లీ వాడివేడిగా మాటల యుద్ధం జరుగుతుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇలాంటి కీలక సమయంలో సభకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెబుతున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. మాజీ సీఎం ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీలో జరిగిన కృష్ణా జలాల చర్చలో పాల్గొనకపోవడాన్ని తప్పుబట్టారు. కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమయ్యారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తిని కరీంనగర్ నుంచి తరిమి కొడితే మహబూబ్నగర్ వాసులు ఎంపీగా గెలిపించారన్నారు. ఇంత ముఖ్యమైన అంశంపై మాట్లాడేందుకు కేసీఆర్ ఎందుకు రాలేదని నిలదీశారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ చరిత్రలో కీలక ఘట్టంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణ ప్రాణప్రదమైన కృష్ణా జలాలపై అసెంబ్లీలో ప్రజాప్రభుత్వం చర్చ పెట్టిందన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రజాప్రభుత్వం పెట్టిందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కేసీఆర్ స్వాగతిస్తున్నట్ట, అసెంబ్లీకి హాజరు కానందున వ్యతిరేకిస్తున్నట్ట అని ప్రశ్నించారు. ఒకప్పుడు ఎంపీగా భిక్షపెట్టిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రయోజనాలే పట్టని కేసీఆర్కు తెలంగాణ ప్రయోజనాలు పడతాయా అని నిలదీశారు. నీళ్లపై కీలక చర్చ జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఫామ్ హౌస్లో పడుకున్నారని కేసీఆర్ను ఉద్దేశించి విమర్శించారు. మరోవైపు బీఆర్ఎస్ నేత సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. పద్మారావును నిజమైన తెలంగాణ ఉద్యమకారుడిగా పేర్కొన్నారు. ఆయనను ప్రతిపక్ష నాయకుడు చేస్తే బాగుంటుందన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజైనా కేసీఆర్ శాసనసభకు వస్తారని భావించారు. కానీ ఇప్పుడు కూడా కేసీఆర్ గైర్హాజరయ్యారు. బడ్జెట్పై జరిగిన చర్చల్లో గులాబీ అధినేత కేసీఆర్ పాల్గొనలేదు. అందుకే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ రాకపోవడాన్ని తప్పుపట్టారు. సీఎం మాటలకు హరీష్ రావు బిత్తరపోయారు. వన్ మ్యాన్ షో చేసిన ఫలితం లేకపోయింది హరీష్ రావుకి. ఇప్పుడు కృష్ణా జలాలపై కీలకమైన చర్చ జరుగుతున్న సమయంలో ఆయన రాకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.